అక్రమాస్తులు సంపాదించిన శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. 8 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. దీంతో ఏసీబీ కోర్టులో అధికారులు కస్టడీ పిటిషన్ వేయగా కోర్టు ఏసీబీకి కస్టడీ ఇస్తూ ఉత్తర్వులిచ్చింది. అక్రమాస్తులు సంపాదించిన శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ కస్టడీకి అనుమతించింది. 8 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. దీంతో ఏసీబీ కోర్టులో అధికారులు కస్టడీ పిటిషన్ వేయగా కోర్టు ఏసీబీకి కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాల్పడ్డాడని కంప్లైంట్ చేయాల్సి వచ్చిందండి ఏసీబీలో. ఇది మా ల్యాండ్ ఇష్యూలో, ఇది కొప్పల్గూడలో సర్వే నెంబర్ 447లో 6 ఎకరాల 36 గుంటలు. దాంట్లో అక్రమంగా హెచ్ఎండిఏ పర్మిషన్స్ టెక్నికల్ అప్రూవల్ ఇచ్చారనేసి కంప్లైంట్ చేశామండి. డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ గారు లేరు, అవైలబుల్ లేరు. రేపు మార్నింగ్ ఆయన కలుద్దాం అనుకుంటున్నాను. కానీ నేను జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర గారిని కలిశానండి. ఆయన దీని కంప్లీట్ దర్యాప్తు చేస్తామన్నారు. ఆయనే ఈ కేసుని చూస్తున్నారు కూడా. రేపు సివి ఆనంద్ గారిని కూడా కలవమన్నారు. రేపు మార్నింగ్ కలుస్తున్నానండి. ఇది దగ్గర ల్యాండ్ వాల్యూ వచ్చేసానండి 500 to 600 crore వర్త్ ప్రాపర్టీ అండి కొప్పల్గూడలో. చాలా తెలివిగా రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ చేయట్లేదండి, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ చేసుకొని. ఎందుకంటే రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేస్తే మాకు తెలుస్తుంది మేము ఎక్కడ స్టే తీసుకొని వస్తామో అనేసి వాళ్ళ భయం. అందుకని ఎవరికి తెలియకుండా లోపల చేస్తున్న పని ఇది. కొందరికైతే 90% అమౌంట్ పే చేసినా కానీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు. డెఫినెట్లీ నష్టపోతారండి. కోర్టు కేసు చాలా పెద్ద ఎత్తున కోర్టు కేసు నడుస్తుంది. ఇది కానీ వాళ్ళు ఇక్కడ కోర్టులో కేసు కానీ ఓడిపోయారా, వేల మంది కొనుక్కొని ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? శివ బాలకృష్ణ అవినీతికి పాల్పడ్డాడని అక్రమాస్తులు సంపాదించిన శివబాలకృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ కస్టడీకి అనుమతించింది. 8 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. దీంతో ఏసీబీ కోర్టులో అధికారులు కస్టడీ పిటిషన్ వేయగా కోర్టు ఏసీబీకి కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే 8 రోజులు కస్టడీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా కీలక పరిణామాలు ఇంకా ఏమేమి చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ అధికారులు, కొంతమంది మాజీ మంత్రుల ప్రమేయం కూడా అక్రమాస్తుల కేసులో ప్రమేయం ఉన్నట్లుగా మరి తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం గమనిస్తే మాజీ ఎన్డీఏకి సంబంధించిన బాలకృష్ణకు సంబంధించిన కేసులో పోలీసులు దాదాపుగా 10 రోజులు కస్టడీ కావాలని అడిగారు మాజీ డైరెక్టర్ ఎన్నో. అయితే కోర్టు 8 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. సో కస్టడీకి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా
చాలా విషయాలు ఇంకా వెలుగులోకి రావస్తుంది. దాదాపు ఇప్పటి వరకు కూడా 500 కోట్ల రూపాయలకు పైబడి అక్రమాస్తులు కలిగి ఉన్నాడని చెప్తున్న సమాచారమే కాకుండా కొన్ని బ్యాంకు లాకర్స్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. ఇదే కాకుండా ఈయనకు సహకరించిన ప్రభుత్వ అధికారులకు సంబంధించిన సమాచారం కొంత ఉంది. అంటే ఈయన అక్రమ పర్మిషన్ ఇచ్చినప్పుడు కావచ్చు, తర్వాత అక్రమంగా ఈయన లంచాలు తీసుకున్నప్పుడు కావచ్చు, కొంతమంది అధికారుల ప్రమేయం కూడా ఉందని చెప్తున్న విషయం కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారుల దగ్గర ఉంది. కాబట్టి దానికి సంబంధించిన సమాచారం అలాగనే ఇదే కాకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. వాళ్ళ సపోర్ట్ తోనే ఇవన్నీ కూడా అక్రమాలకు పాల్పడ్డాడన్న విషయం మీద మరొకటి ఏ కంపెనీలు అయితే ఈయన ద్వారా బెనిఫిట్ పొంది అక్రమ లేఅవుట్లకు పర్మిషన్లు పొందారో వాళ్ళ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాల్సింది. కాబట్టి ఈ 8 రోజుల్లో ఈ 3 అంశాల ప్రధానంగా అంటే ప్రభుత్వ అధికార ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, దీంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించిన కంపెనీల ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏ కంపెనీలు అక్రమ లేఅవుట్ ద్వారా లాభాలు పొందారు, అక్రమంగా లేఅవుట్ పొందిన పర్మిషన్ తీసుకున్నారు, ఆ కంపెనీ వ్యవహారం కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరు సపోర్ట్ తో అయినా ఈ రకంగా అక్రమాలకు పాల్పడ్డాడు. తర్వాత దీంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ గా ఉన్నారు. గతంలోనే ఈయన మీద విజిలెన్స్ మరియు ఏసీబీ అధికారులకు సమాచారం ఉంది. మరి ఆ సమాచారం ఉండి వీరి మీద ఎంక్వైరీ జరగకుండా కూడా అడ్డుకున్న వ్యక్తులు ఎవరు అంటే వెనకుడు కనిపించిన శక్తులు ఎవరన్న దాని మీద కూడా కీలకమైన సమాచారం రాబట్టాలంటే ఈ 8 రోజుల పాటు ఎన్నో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను విచారిస్తే ఎన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పని కూడా ఏసీబీ భావిస్తా ఉంది. చాలా మంది గుర్తు పట్టిపోయే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు కంపెనీ వ్యవహారంగా కావచ్చు, రాజకీయ నాయకుల బండారంగా కావచ్చు, ఇవన్నీ కూడా ఈయన కస్టడీకి తీసుకుని విచారిస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పని కూడా ఏసీబీ భావిస్తా ఉంది. సుజాత, ఇన్నారెడ్డి, ఇంకా కొంతమంది బాలకృష్ణపై ఫిర్యాదులు చేయడానికి ముందుకొచ్చారు. ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ఇంకా ఏ కోణాల్లో దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారు? అంటే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన వ్యవహారంలో ఈయన అక్రమం వేశాడు అని చెప్పిన వ్యవహారంలో కొంతమంది కోర్టు కూడా వెళ్లారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొన్ని అక్రమాలు జరిగాయి. సో ఆ నేపథ్యంలో ఇంకా కోర్టులను కూడా మాయ చేసి కోర్టులో కూడా తప్పుడు సమాచారం ఇచ్చాడని చెప్తున్న విషయం మీద తమ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ అయితే ఉన్నాయో అవి తీసుకొని ఏసీబీ దగ్గరికి వచ్చేసి తమ పిటిషన్ దాఖలు చేయడం జరుగుతూ ఉంది. చాలా మంది కూడా తమ ఈ రకంగా మోసం లేఅవుట్లో ఎవరు భాగస్వామ్యం చేశారు, మాకు న్యాయం చేయండి సపోర్ట్ చేయటం కాబట్టి మాకు అన్యాయం జరిగిన చెప్పని కూడా చాలా మంది ఈయన ద్వారా మోసపోయిన అంటే చేసిన అక్రమాల ద్వారా చేసిన అక్రమాల ద్వారా మోసపోయిన చాలా మంది కూడా మాకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.